చీనాబ్ రైలు వంతెన అనేది భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని చీనాబ్ నదిపై ఉన్న రైల్వే వంతెన. ఇది నదీలోయపై 1315 మీటర్ల విస్తరించి ఉంది. చిన్న ఉక్కు మరియు కాంక్రీట్ వంతెన ఇది. ఈ నిర్మాణంలో 500 మీటర్ల పొడవు, 785 మీటర్ల డెక్ ఆర్చ్ ఉన్న వంతెన, అప్రోచ్ వంతెన ఉంటుంది. నది అడుగు భాగం నుంచి 359 మీటర్ల డెక్ ఎత్తులో ఈ ఆర్చ్ వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆర్చ్ రైలు వంతెన అనిగా చెప్పుకుంటారు. ఈ వాస్తవంగా 1983 జమ్మూ బారాముల్లా ఆరంభించబడింది. కానీ కేటాయించిన 1999 మధ్య మాత్రమే నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ దశల వారీగా సాగింది. జమ్మూ ఉధంపూర్ విభాగం ఏప్రిల్ 2005లో ప్రారంభించబడింది మరియు ఉధంపూర్ కాట్రా విభాగం జూలై 2014లో ప్రారంభించబడింది. ఈ లైన్ శ్రీనగర్ దాటి విస్తరించి 2008 మరియు 2013 మధ్య ప్రభుత్వం బారాముల్లా బనీహాల్ విభాగం $14.6 బిలియన్ నిర్మించారు. ఈ ప్రాజెక్టును భారత రైల్వేలకు చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ పర్యవేక్షించింది. మాజీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ కల్పందే నాయకత్వంలో 2017లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మరియు బేస్ సపోర్ట్ నవంబర్ 17లో పూర్తయ్యాయి. ఏప్రిల్ 2021 నాటికి ఆచరించబడింది. పూర్తిగా వంతెన ఆగస్టు 20, 2022లో పూర్తయింది మరియు మొదటి రైలు రన్ జూన్ 24న నిర్వహించబడ్డాయి. రైలు రాకపోకల కోసం ఈ వంతెనను జూన్ 6, 2025న ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. దీని డిజైనర్ WSP లియోన్హార్డ్ ఆండ్రా అండ్ పార్ట్నర్, వియన్నా కన్సల్టింగ్ ఇంజనీర్స్, DRDO తెలుగు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నిర్మించింది ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ట్రా కన్స్ట్రక్షన్స్ VLC ఇండియా. నిర్మాణం ప్రతిష్టాత్మకమైన వంతెన నిర్మాణంలో మన తెలుగు తేజం పాలు పంచుకోవడం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రకాశం జిల్లా ఏడుగొండపాడులోని చెందినటువంటి మాధవీలత ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యారు. ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఆవిడ ఇందులో ప్రధానమైన పాత్ర వహించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దీన్ని సాధించడానికి ఆవిడ ఎన్నో కష్టపడ్డారు. ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదుర్కొని చాలా పేద కుటుంబం ఈ ప్రాజెక్టు పాల్పంచుకున్నారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును అందించిన ఆవిడకు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు. ఎంత ప్రకృతి ఇలా అందంగా చూడండి, ఎంత బాగుందో. ప్రకృతి అందాలను సంతరించుకున్నటువంటి ఇలాంటి ప్రాజెక్టు మన ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు జూన్ 6న. వారికి ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన నిర్మాణాలు ముందు జరుపుకోవాలని భారతదేశ ప్రజలు కోరుతున్నారు. అదేనా భారత ప్రజల గర్వకారణానికి కారణం ఇది.